కూటమి ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక, టీచర్ల ప్రోత్సాహంతో విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామంటున్నారు. ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మంత్రి నారా లోకేష్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వ చొరవలో భాగంగానే ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో ఉన్నాము. అసలు ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎట్లా ఉంటుంది, అట్లాగే వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, అలాగే 10వ తరగతి పరీక్షలో వచ్చిన మార్కుల ఫలితాల ప్రకారం వాళ్ళు ఉన్నత చదువులు ఎట్లా చదవాలనుకుంటున్నారు అన్న అంశాలను వారి మాటలను తెలుసుకుందాం. మీది ఏ స్కూల్ నాన్న? నాకు 575 వచ్చినాయి సార్. నా పేరు కే నితిన్ చక్రవర్తి అండి. నేను గవర్నమెంట్ హై స్కూల్ గోపన్నపాలెంలో చదివాను. నేను స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటూ బాగా కాన్సెప్ట్స్ మీద అవగాహన తెచ్చుకుంటూ మా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి వాటిని ప్రతిరోజు శ్రద్ధగా వింటూ పాఠాలను వాళ్ళు చెప్పినటువంటి పాత్రను ఫాలో అవుతూ మేము 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఫాలో అవుతూ కూడా మేము మంచి మార్కులు సాధించడం జరిగిందండి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మేడం గారు టీచర్స్ అందరితో కలిసి డిఈ వెంకటలక్ష్మి అమ్మ గారు కూడా మా విద్యార్థులందరి కోసం విజయకేతనం అనే పుస్తకాన్ని మాకు ఇవ్వడం జరిగిందండి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మేము శ్రద్ధగా చదవడం ద్వారా ఇన్ని మార్కులు సాధించడం జరిగింది సార్. నువ్వు ఎట్లా చదివావు నాన్న? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ ఎకనామికల్గా చాలా వెనుకబడి ఉన్నాము. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి 573 మార్క్స్ గెయిన్ చేశాను. నా పేరు బీరం రావతి. మీ టీచర్స్ మిమ్మల్ని ఎట్లా గైడ్ చేశారు ఏంటి? మా టీచర్స్ మాకు చాలా ప్రోత్సాహాన్ని అందించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలన్నది నా కోరిక. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? ఎట్లా చదివావు నువ్వు? ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? నా పేరు ప్రవల్లిక సార్. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెదవేగిలో చదువుతున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్ లక్ష్మీపురంలో చదివాను. 9thలో పెదవేగి స్కూల్లో జాయిన్ అయ్యి 10th వరకు అక్కడ చదివాను. నాకు 548 మార్క్స్ వచ్చాయి. స్కూల్ సెకండ్. మా నాన్నగారు 2019లో చనిపోయారు. మా అమ్మగారు ఏలూరులోని చందన బ్రదర్స్ దగ్గర కాయలమ్ముతూ ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. నాకు ఒక అక్క కూడా ఉంది. ఇద్దరు ఆడపిల్లలమే. అయినా మా అమ్మగారు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. టీచర్స్ అందరూ ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని ఎంతో కృషితో వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి మమ్మల్ని బాగా చదివించారు. ఇంతవరకు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో విద్య చాలా మెరుగుపడిందని చెప్పవచ్చు. అలాగే విజయకేతనం అని చెప్పి గంట పద్మశ్రీ గారు అందజేశారు. అందుట్లోనే మ్యాక్సిమం 90-95 అబోవ్ మార్క్స్ అందుట్లో నుంచే వచ్చాయి. అది చదవడం వల్ల కూడా మేము ఎక్కువ మార్కులు సంపాదించాము. ఎట్లా చదివావు నాన్న? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు? ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? నా పేరు పూజా లక్ష్మీకాంతం. నేను కొబ్బరి జెడ్పీపీ హై స్కూల్లో చదివాను. నాకు ఈ సంవత్సరం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 573 మార్కులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం నన్ను ఎంతో ప్రోత్సహించిన మా టీచర్స్. వాళ్ళు ప్రోత్సహించడానికి ఎన్నో స్కీమ్స్తో మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు ఎన్నో స్కీమ్స్ అమలు చేసి మాకు ఎంతో సహాయం చేశారు. నేను భవిష్యత్తులో సీఏ అవ్వాలనేది నా చిన్నప్పటి నుండి కోరిక. నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకొని చదివావు నాన్న? ఎన్ని వచ్చినాయి నీకు మార్కులు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా పేరు ఐక ధవళేశ్వరి. నేను 10వ తరగతి జెడ్పీహెచ్ హై స్కూల్లో విజయరాయి 10వ తరగతి చదువుకున్నాను. నాకు 575 మార్కులు వచ్చాయి. నేను ఫ్యూచర్లో ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. ఎట్లా చదివావు? ఎన్ని మార్కులు గెయిన్ చేసావు? ఎట్లా అనిపిస్తుంది నీకు? నా పేరు కిరణ్ కుమార్. నేను గవర్నమెంట్ హై స్కూల్ పెదపల్లి నుంచి. మా సార్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. మా స్కూల్ సార్తో పాటు నా ట్యూషన్ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేయలేమని మా వంశం వాళ్ళు అంటారు. అది ఏం చేయలేము అనేది రాంగ్ అని ప్రూవ్ చేయాలని నేను అనుకున్నాను. అందుకే నేను బాగా చదివి 573 మార్కులు తెచ్చుకున్నాను. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు నిదర్శనమే ఈ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులను కూడా తట్టుకొని వీరందరూ కూడా బాగా చదివి దాదాపు 570కి పైగా కూడా మార్కులు తెచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఫలితాలు సాధిస్తామని కూడా విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు.